Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaznagar, District Komarambim, Asifabad. Auditing 2, Unit 1, Introduction of Auditing, Part J, Digital Class. Auditing 2, Unit 1, Auditing Parchayam, Part J, Digital Class. Learning Objectives, అభ్యసనం చేయవలసిన విషయాలు, లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్ యొక్క పరిమితులు, అదేవిధంగా విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు గత పార్ట్ ఈ క్లాస్ నందు మనము ఆడిటింగ్ యొక్క ప్రయోజనాలను తెలుసుకొని ఉన్నాం. వ్యాపారాది ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆడిటింగ్కు సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉండడం అనేది జరిగింది. ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఆడిటింగ్ కూడా కొన్ని పరిమితులు ఉండడం అనేది జరిగింది. అందుచేత ఆడిటింగ్ యొక్క ప్రయోజనాల గురించి ఏ విధంగానైతే మనం తెలుసుకొని ఉన్నామో ఆడిటింగ్ యొక్క పరిమితులను కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇక విషయానికి వచ్చినట్టయితే 1వ అంశం, పూర్తి సమాచారాన్ని తెలియదు. అంటే దీని అర్థం పద్దు పుస్తకాలను తనిఖీ చేసేటప్పుడు అతడి పుస్తకాలలో వ్రాయబడిన అంశాల పైన ఆధారపడవలసి ఉంటుంది. తెలివితేటలతో చతురతతో పుస్తకాలలో పద్దులను తారుమారు చేసి దొంగ లెక్కలను తయారు చేసిన ఎడల ఆడిటింగ్ చేయడం వల్ల అవి బయటపడకపోవచ్చు. అంటే దీని అర్థం వ్యాపారాది ఖాతా పుస్తకాలను రాసేటువంటి నమోదు చేసేటువంటి వ్యక్తులు వేరు, అదేవిధంగా వ్యాపారాది ఖాతాలను తనిఖీ చేసేటువంటి లేదా పరిశీలించేటువంటి వ్యక్తి బయటి వ్యక్తి. అదేవిధంగా అతనికి ఆ వ్యాపార సంస్థతో సంబంధం లేదు, అతడు స్వతంత్రుడు. అందుచేత వ్యాపార సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది ఏవైనా సమాచారాన్ని కనుక సరిగా ఇయ్యని ఎడల లేదా ఉద్దేశపూర్వకంగా తెలివితేటలతో చతురతతో కనుక ఖాతా పుస్తకాలలో కనుక పద్దులను తారుమారు చేసి లేదా లేనివి ఉన్నట్టుగాను లేదా ఉన్నవి లేనట్టుగాను కనుక చూపించినట్టయితే దొంగ లెక్కలను తయారు చేసినట్టయితే అట్టి తప్పులను మనము ఇచ్చినటువంటి సమాచారంపై ఆధారపడి తనిఖీ చేయవలసి ఉంటుంది. కాబట్టి పూర్తి సమాచారాన్ని తెలియకపోవడం అనేది ఆడిటింగ్ చేయడం వల్ల మనం ఒక పరిమితిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపారాది ఖాతా పుస్తకాలలో కేవలం నమోదైనటువంటి సంఘటనలను, అదేవిధంగా ఆ సంఘటనలు జరిగినవా లేదా అనేటువంటి అంశాన్ని పత్రరహిత సాక్ష్యంతో తనిఖీ చేయడానికి అవకాశం కలదు. కానీ ఖాతా పుస్తకాలలో ఉద్దేశపూర్వకంగా తారుమారు చేసినటువంటి పద్దులను కానీ లేదా మొత్తం పద్దులని రాయకుండా ఉండుట కానీ జరిగినప్పుడు అట్టి సమాచారం లభించదు. కాబట్టి మనము అట్టి సమాచారాన్ని కనుగొనుట ఆడిటర్కు కష్టసాధ్యం అవడం అనేది జరుగుతుంది. అందుచేత ఆ పూర్తి సమాచారాన్ని తెలియపరచడం అనేది జరగదు. ఇక 2వ అంశం, పూర్తి సమాచారాన్ని వివరణలను పొందలేకపోవుట. విద్యార్థులు గమనించాలి, 2వ అంశంలో పూర్తి సమాచారాన్ని కాదది సమాచారం, పూర్తి సమాచారాన్ని వివరణను పొందలేకపోవుట. ఇక పద్దు పుస్తకాలను తనిఖీ చేసేటప్పుడు ఆడిటర్ పుస్తకాలలో వ్రాయబడిన అకౌంటెంట్ నుండి కానీ ఇతర బాధ్యత గల వారి నుండి సరైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పొందకపోవచ్చు. అటువంటి
ప్రతిబంధకములకు లోబడి ఆడిటర్ నివేదికను సమర్పించవలసి ఉంటుంది. అంటే పద్దు పుస్తకాలలో రాయబడ్డటువంటి చిట్టానే కావచ్చు, ఆవర్జానే కావచ్చు, లేదా అంకణానే కావచ్చు, లేదా ఆర్థిక నివేదికలైనటువంటి లాభ నష్టాల ఖాతానే కావచ్చు, వర్తక ఖాతానే కావచ్చు, లేదా ఆస్తి అప్పుల పట్టిక మొదలగు అంశాలు, అదేవిధంగా మరే ఇతర సంస్థ వ్యాపార కార్యకలాపాలకు సంస్థకు సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక ఆ సంస్థలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ లేదా యాజమాన్యం కానీ సరిగా అందించని ఎడల అట్టి సందర్భంలో ఆడిటర్ ఉన్నటువంటి లేదా పొందినటువంటి సమాచారంతో మాత్రమే ఆడిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కనుక ఉద్దేశపూర్వకంగా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కనుక ఏదైనా సమాచారాన్ని సరిగా ఇయ్యని ఎడల ఖచ్చితమైన సమాచారాన్ని ఆడిటర్ పొందకపోవటం వలన అటువంటి ప్రతిబంధకములకు అదేవిధంగా అటువంటి లోపాలకు లోబడి ఆడిటర్ నివేదికను సమర్పించవలసి ఉంటుంది. అట్టి నివేదికను సమర్పించడం వల్ల ఆ లోపాలతో కూడినటువంటి నివేదికే కావడం అనేది జరుగుతుంది. limitations of auditing. Even though offers many advantages to the various sections of the society, still it suffers from the following limitations. So many advantages, but still it suffers from the following limitations. Under limitations of auditing, is first point is auditing does not reveal the complete picture. Auditor has to depend on the facts shown by the books. Auditing may not reveal the manipulation of accounts. ఏవైనా కానీ ఖాతా పుస్తకాలలో మ్యానిపులేషన్ చేసి లేదా దొంగ లెక్కలను రాయడం ద్వారా చేసినట్టయితే ఆ దొంగ లెక్కలను రాసినటువంటి వాటిని ఆడిటర్ గుర్తించడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ పాయింట్ ఈస్ మే నాట్ గెట్ కంప్లీట్ ఆర్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ పాయింట్ ఈస్ మే నాట్ get complete or correct information or full explanation. Here, auditor has to depend on the explanation and information from the client. As such, his report may become handicapped. It means auditor depends upon the clients because for the information and explanation about the business concern, books and transactions and financial statements. That's why may not get complete or correct information or full information from the client. As such, his report may be handicapped. అంటే క్లయింట్ నుండి కనుక సరైనటువంటి సమాచారాన్ని పొందలేనప్పుడు అట్టి సమాచారాన్ని సరిగా ఆడిటర్ పొందలేని సందర్భంలో అతను చేసేటువంటి తనిఖీ కూడా లోపభూయిష్టంగానే ఉండడం అనేది జరుగుతుంది. ఆ లోపభూయిష్టంతో కూడినటువంటి నివేదికనే మనము ఆడిటర్ యజమానికి క్లయింట్కు సమర్పించవలసి ఉంటుంది. ఇది కూడా ఒక లిమిటేషన్. అదేవిధంగా మూడవ అంశం ఇతరులు ఇచ్చిన నివేదికలపై ఆధారపడుట. ఆడిటర్ అన్ని రంగాలలో నిపుణుడు కాదు. అందువల్ల అనేక విషయాలలో నిపుణుల సలహాలు పొందవలెను. ఆడిటర్ మూల్యాంకన నిర్ణేత కాదు. అందుచేత ఆస్తుల మూల్యాంకనం విషయంలో ఆడిటర్ నిపుణుల సర్టిఫికెట్లపై ఆధారపడవలసి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉన్న ఎడల దానిని ఆధారంగా చేసుకొని ఆడిటర్ ఇచ్చిన నివేదిక కూడా ఖచ్చితమైనదిగా ఉండకపోవచ్చు. అంటే ఆడిటర్ తను కలిగి ఉన్నటువంటి పరిజ్ఞానంతో పుస్తకాలను ఆడిట్ చేయగలడు. కానీ ఆడిటర్ అన్ని రంగాలలో నిపుణుడు కాదు. అందుచేత మరికొద్ది మంది నిపుణుల పైన విషయాలకు సంబంధించి ఆధారపడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఆడిటర్ కనుక
వైద్య వృత్తికి సంబంధించినటువంటి ఖాతాలను తనిఖీ చేసేటువంటి సందర్భంలో వైద్య వృత్తికి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన ఆడిటార్కు అవగాహన ఉండకపోవచ్చు. ఆ కారణం చేత ఆడిటర్ ఆ వైద్య రంగంలో కలిగినటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తి సహాయం తీసుకొనవలసి ఉంటుంది. అందుచేత ఆడిటర్ ఆ ఆస్తుల యొక్క లేదా మూల్యాంకనం చేయడం అనేది చేసేటువంటి నిర్ణేత కాదు. కావున అతను ఆ వైద్య సిబ్బందిని కానీ లేదా ఆ యొక్క యాజమాన్యాన్ని కానీ ఆ క్లయింట్ను మనము నిపుణులను సమాచారం తెలుసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంజనీర్ విషయంలో కూడా ఇంజనీర్కు తెలిసినటువంటి విషయాలు ఆడిటర్కు తెలియకపోవచ్చు. అదేవిధంగా ఆడిటర్కు తెలిసినటువంటి విషయాలు ఇంజనీర్కు తెలియకపోవచ్చు. అందుచేత ఒక ఇంజనీరింగ్ కంపెనీ కనుక సంస్థ కనుక వ్యాపారాది ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేటువంటి సందర్భంలో ఆడిటర్ ఇంజనీర్ల పైన ఆధారపడవలసి ఉంటుంది, నిపుణుల పైన ఆధారపడవలసి ఉంటుంది. అంటే ఆడిటర్ అన్ని రంగాల్లో నిపుణుడు కాని చేత వారు ఇతరులు ఇచ్చిన అటువంటి నివేదికల పైన ఆధారపడవలసి ఉంటుంది. వారు గనక ఇచ్చినటువంటి క్లయింట్లు గనక లేదా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కనుక సర్టిఫికేట్లు గనక సరి అయినవి కాని ఎడల ఆడిటర్ ఆస్తుల మూల్యాంకనం విషయంలో నిపుణుల సర్టిఫికేట్లపై ఆధారపడవలసి ఉంటుంది. అందుచేత ఆ సర్టిఫికేట్లలో గనక పొరపాట్లు ఉన్న ఎడల దానిని ఆధారంగా చేసుకొని ఇచ్చిన నివేదిక కూడా ఖచ్చితమైనదిగా ఉండదు. కావున ఇది కూడా ఆడిటింగ్ యొక్క పరిమితులలో ఒకటిగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 4వ అంశం ధైర్యం, నైతికత, బలము లేకపోవుట. ధైర్యము, నైతికత, బలము లేకపోవుట. ఆడిటర్ తాను నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యం, నైతిక బలం కలిగి ఉండవలను. అటువంటి లక్షణాలు గనక ఆడిటర్లో లోపించినట్టయితే అతను చేసినటువంటి ఆడిట్ ఫలితం, రిపోర్ట్ ఏదైతే ఉందో, నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక లోపభూయిష్టమైనదిగా ఉండడం అనేది జరుగుతుంది. అందుచేత ఆడిటర్ ఇచ్చినటువంటి నివేదిక మనం నమ్మదగినదిగా ఉండదు. అందుకే ఒకవేళ ఆడిట్ చేసేటువంటి ఆడిటర్ గనుక ధైర్యము, నైతిక బలం గనుక లేకపోయినట్లయితే యజమాని క్లయింట్ యొక్క ప్రలోభాలకు లొంగిన లేదా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు భయపడిన, నైతిక బలం లేకపోయినా, ధైర్యం లేకపోయినా ఆ విషయాలను అతను బయట పెట్టని సందర్భంలో అతడు ఇచ్చేటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక లోపభూయిష్టమైనదిగా సమర్పించవలసి ఉంటుంది. అందుచేత ఆ నివేదికను మనము నమ్మదగినదిగా ఉండకపోవచ్చు. ఇది కూడా మనకు ఆడిటింగ్ యొక్క పరిమితులలో ఒకటి. లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్. An auditor is not expected to be expert in all the areas. He cannot be supposed to have the knowledge of an engineer or an advocate in practice. Auditing may not serve any purpose until the auditor is quite independent and passes high moral standards. Fourth point is no guarantee of correctness. Auditing does not give any guarantee as to correctness of the financial account of the concern. అంటే ఆడిటింగ్ అనేది ఖచ్చితమైనటువంటి మూల్యాంకనం చేస్తుంది, ఖచ్చితమైనటువంటి నివేదికను సమర్పిస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి గ్యారంటీ లేదు. ఎందుకనగా సంస్థ సమర్పించేటువంటి లేదా సంస్థ నుండి ఆడిటర్ పొందేటువంటి
పుస్తకాలపైన వారు ఇచ్చేటువంటి నివేదికలపైన ఆధారపడవలసి ఉంటుంది. ఒకవేళ ఇచ్చేటువంటి నివేదికలు లేదా పుస్తకాలు కనుక తప్పుగా ఉన్నట్టయితే అట్టి తప్పులను గుర్తించని ఎడల మనము ఆ ఆడిట్ చేయబడ్డటువంటి నివేదిక సంపూర్ణమైన నివేదికగా మనం చెప్పుటకు అవకాశం లేదు. ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ ఆడిటింగ్. అదేవిధంగా 5వ అంశం, ముగింపు లెక్కల ఖచ్చితత్వాన్ని ఆడిటింగ్ పూచి ఇవ్వదు. ఆర్థిక సంబంధమైన నివేదికలను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ముగింపు లెక్కలను తయారు చేసేటప్పుడు అనేక విషయాల గురించి, అంశాల గురించి యోచించవలసి ఉంటుంది. వాస్తవంలో సవిస్తరమైన పూర్తి ఆడిట్ చేయుట కూడా కష్టమైనటువంటి పని. అందువల్ల ముగింపు లెక్కలు ఖచ్చితానికి ఆడిటింగ్ పూచి ఇవ్వదు. అంటే ఒక వ్యాపార సంస్థ ఒక సంవత్సర కాలంలో జరిపినటువంటి వ్యాపార వ్యవహారాల ద్వారా వ్యాపార ఖాతా పుస్తకాలలో నమోదు చేయడం ద్వారా, అదేవిధంగా సంవత్సర అంతంలో ఆర్థిక నివేదికలను తయారు చేయడం ద్వారా వ్యాపార సంస్థ యొక్క లాభాన్ని, అదేవిధంగా ఆ వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి ఆస్తుల యొక్క విలువలను, అదేవిధంగా అప్పుల యొక్క విలువలను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో చిన్న వ్యాపార సంస్థ లేదా తక్కువ వ్యవహారాలు కలిగి ఉన్నటువంటి వ్యాపార సంస్థ అయిన ఎడల వ్యాపార వ్యవహారాలు తక్కువగా ఉండుట చేత అట్టి వ్యాపార సంస్థ యొక్క ముగింపు లెక్కలను పూర్తి స్థాయిలో తనిఖీ చేయడానికి అవకాశం కలదు. కానీ వ్యాపార సంస్థ పెద్దదైనప్పుడు, వ్యాపార సంస్థ యొక్క వ్యవహారాలు లక్షల్లో, కోట్లలో ఉన్నప్పుడు అట్టి వ్యవహారాలను ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేయుట అనేది కష్టసాధ్యమైనటువంటి పని. అందుచేత ముగింపు లెక్కల సరిగా ఉన్నాయి అని ఆడిటింగ్ చేయడం వల్ల ఎటువంటి గ్యారంటీ ఉండదు. అది కేవలం నమ్మకం మాత్రమే అనేటువంటి విషయం కూడా ఒక లోపం. అంటే ముగింపు లెక్కల ఖచ్చితాన్ని ఆడిటింగ్ పూచి అనేది ఇవ్వదు. పూచి అంటే గ్యారంటీ ఇవ్వదు. ఆర్థిక సంబంధమైనటువంటి నివేదికలు, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముగింపు లెక్కలను తయారు చేస్తున్నప్పుడు అనేక విషయాల గురించి, అంశాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. వాస్తవంగా విస్తారమైనటువంటి పూర్తి ఆడిట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అంటే ప్రతి అంశాన్ని చూసుకుంటూ ఆడిట్ చేయడం అనేది కష్టసాధ్యమైనటువంటి పని. ఒకవేళ కనుక అట్లా ప్రతి అంశాన్ని చూడకుండా ఆడిట్ చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ఏవైనా మనకు సరిగా నమ్మదగినగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆడిటింగ్ చేయడం వల్ల ముగింపు లెక్కల ఖచ్చితత్వాన్ని ఆడిటింగ్ పూచి అనేది ఇవ్వదు. ఇక 6వ అంశం విషయానికి వచ్చినట్టయితే, ఆడిటింగ్ శవ పరీక్ష లాంటిది. ఆడిటింగ్ ప్రేత పరిశోధన, పోస్ట్ మార్టం లాంటిదని కొందరి అభిప్రాయం. సంఘటనలు జరిగిపోయిన తర్వాత వాటిని గురించి పరిశోధించినంత మాత్రాన వాటిలో మార్పు రాదు, దానివల్ల ప్రయోజనమేమీ లేదు అని కొందరి భావన. అంటే అకౌంటింగ్ అనేది ప్రేత పరిశోధన, అంటే చనిపోయినటువంటి శవానికి చేసేటువంటి పరీక్ష లాంటిది. ప్రాణం పోయిన తర్వాత పరీక్ష చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమీ లేదు అనేటువంటిది కొందరి అభిప్రాయం. అంటే వ్యాపారంలో కొన్ని సంఘటనలు జరిగిపోయిన తదుపరి తిరిగి వాటి గురించి పరిశోధించినంత మాత్రాన, తెలుసుకున్నంత మాత్రాన ఆ సంఘటన జరిగిపోయినది కావున ఏమీ దానివల్ల మార్పు రాదు, దానివల్ల సమయం వృధా అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉండడం అనేది జరిగింది. అంటే
ఆడిటింగ్ శవ పరీక్ష లాంటిది. జీవం లేనటువంటి జీవాన్ని పరీక్షించడం వల్ల ప్రయోజనం లేదు. అంటే దీని అర్థం వ్యాపారంలో జరిగిపోయినటువంటి తప్పొప్పుల గురించి కానీ లేదా జరిగిపోయినటువంటి సంఘటనల గురించి తిరిగి పరిశోధించినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం లేదని కొందరి యొక్క అభిప్రాయం. మరోసారి, ఆడిటింగ్ ప్రేత పరిశోధన పోస్ట్ మార్టం లాంటిదని కొందరి అభిప్రాయం. సంఘటనలు జరిగిపోయిన తరువాత వాటి గురించి పరిశోధించినంత మాత్రాన వాటిలో మార్పు రాదు, అందువల్ల ప్రయోజనం ఏమీ లేదు అని కొందరి భావన, కొందరి అభిప్రాయం. లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్. 5th point. Even the audited accounts may be incorrect sometimes. Sometimes the audited accounts may not be correct. May be correct, may not be correct. అంటే ఆడిట్ చేసినటువంటి పుస్తకాలు లేదా నివేదికలు ఖచ్చితంగా సరి అయినవని చెప్పుటకు అవకాశం లేదు. అవి ఆడిట్ చేసినటువంటి నివేదికలు పుస్తకాలు కూడా తప్పుగా ఉండటకు అవకాశం కలదు. ఈవెన్ ద ఆడిటెడ్ అకౌంట్స్ మే బి ఇన్కరెక్ట్ సమ్టైమ్స్ ద ఆడిటెడ్ అకౌంట్స్ మే నాట్ బి కరెక్ట్. అవి సరిగా ఉండవచ్చును లేదా సరిగా ఉండకను పోవచ్చు. అదేవిధంగా దెర్ ఈజ్ నో గ్యారంటీ, ఆ గ్యారంటీ అనేది ఏమీ లేదు. అదేవిధంగా 6వ అంశం, 6th point is, auditing is more like a post-mortem examination. No use of past events of those already occurred. It is more helpful for past and less helpful for the future. అంటే గతంలో జరిగిపోయినటువంటి సంఘటనను విశ్లేషించడం అనేది శవ పరీక్ష లాంటిది. అంటే ప్రాణం లేనటువంటి శవానికి, జీవం లేనటువంటి శవానికి చేసేటువంటి పరీక్ష. అది గత కాలంలో జరిగిపోయినటువంటి సంఘటన వల్ల భవిష్యత్తు కాలంలో ఏమీ ప్రయోజనం ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరచడం అనేది జరిగింది. అదేవిధంగా 7వ అంశం, పక్షపాత బుద్ధి. ఆడిటర్ తరచుగా తన పనిని పక్షపాత బుద్ధితో బయాసిడ్ ప్రారంభిస్తాడు. అందువల్ల ఎంత స్వతంత్రంగాను స్వేచ్ఛగాను ఉన్నప్పటికీ ఉండలేకపోవచ్చు. అంటే ఆడిటర్ తరచుగా తన పని పక్షపాత బుద్ధితో కూడా చేసేటకు ప్రారంభించడం కూడా అవకాశం కలదు. ఒకవేళ కనుక ఆడిటర్తో పక్షపాత బుద్ధితో సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులతో కనుక మమేకమై ఏదో ఒక పని చేసి త్వరగా ఉడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో, తన రెమ్యునరేషన్ తనకు వస్తే సరిపోయేటువంటి ఉద్దేశంతో కూడా అతను ఎంత స్వతంత్రంగా ఉన్నా, అతను స్వేచ్ఛగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిడులకు, అదేవిధంగా ప్రలోభాలకు లొంగినట్టయితే, పక్షపాత బుద్ధి కనుక ఉన్నట్టయితే ఆ ఆడిటర్ ఇచ్చేటువంటి నివేదిక అనేది సరిగా ఉండదు. ఆ కారణం చేత దీనిని కూడా మనం ఆడిటింగ్ యొక్క పరిమితులలో ఒకటిగా చెప్పవచ్చును. ఇక 8వ అంశం, పద్దుల పరిశీలన. ఆడిటర్ పుస్తకాలలో నమోదు కాబడిన పద్దులను యథార్థతను గురించి తెలియజేయను. అంతేగాని మేనేజ్మెంట్ సమర్థతను గురించి కానీ విధానాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోదు. ఈ రకంగా చూసినట్లయితే ఇది కూడా ఒక లోపమే. పద్దుల పరిశీలనకు సంబంధించినదే ఆడిటింగ్. అంటే ఇక్కడ యాజమాన్యానికి నిర్వహణకు సంబంధించినటువంటి లేదా మరేతర భవిష్యత్తు కాలానికి సంబంధించినటువంటి విధి విధానాలను గురించి ఏమాత్రం పట్టించుకోదు. అంటే కేవలం వ్యాపారాది ఖాతా పుస్తకాలను తనిఖీ చేసేటువంటి ప్రక్రియ మాత్రమే ఆడిటింగ్. అందుచేత యాజమాన్యానికి లేదా క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి కానీ లేదా క్లయింట్కి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్కు సమర్థత గురించి కానీ అసమర్థత గురించి కానీ ఏమాత్రం కూడా పట్టించుకోదు. కేవలం వారిచ్చినటువంటి ఖాతా పుస్తకాలలో పద్దులను పరీక్షించడం మాత్రమే ఆడిటింగ్ యొక్క
పని. అందుచేత ఈ రకంగా చూసేట్లయితే కూడా ఇది కూడా ఒక లోపమే. ఆడిటర్ పుస్తకాలలో నమోదు చేయబడిన పద్ధతులను యథార్థతను గురించి తెలియజేయను. అంతేగాని మేనేజ్మెంట్ సమర్థత గురించి కానీ, విధుల గురించి కానీ, విధానాల గురించి కానీ, దానికి సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాల గురించి ఏమాత్రం కూడా ఆడిటింగ్ అనేది పట్టించుకోవడం అనేది జరగదు. అందుచేత దీనిని కూడా మనము ఒక లోపంగా చెప్పడం అనేది జరిగింది. లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్. ఆడిట్ వర్క్ ఈస్ అండర్టేకెన్ బై auditor in a phased way and he is not able to remain independent. అంటే అతను పక్షపాత బుద్ధితో గనక వ్యాపారాది ఖాతా పుస్తకాలను ప్రారంభించినట్టయితే అతను ఎంత స్వతంత్రుడిగా ఉన్నప్పటికీ అతనిలోని పక్షపాతపు బుద్ధి ఏదైతే ఉందో ఆ పక్షపాతపు బుద్ధి గనక ఆడిట్ చేసినట్టయితే మనకు వ్యాపార ఖాతా పుస్తకాలలో యజమాన్యానికి జరిగినటువంటి లోపాలు లేదా ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరిగా తెలుసుకున్నటకు అవకాశం లేదు. అందుచేత లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్లో ఇది కూడా ఒక భాగం అని చెప్పవచ్చు. నథింగ్ టు డూ విత్ పాలసీస్. ఆడిట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పాలసీస్, ఎఫిషియన్సీ, effective management. That's why auditor does not disclose to the owners as to how their capital might have been used in a better way. అంటే ఇక్కడ నథింగ్ టు డూ విత్ పాలసీస్ అంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి పాలసీల గురించి కానీ లేదా ఎఫెక్టివ్నెస్ గురించి కానీ మేనేజ్మెంట్కు ఎటువంటి సలహాలు ఆడిటర్ ఇవ్వరు. కేవలం ఆడిటింగ్ వల్ల వ్యాపార సంస్థ యొక్క పద్దు పుస్తకాలను పరిశీలించేటువంటి ప్రక్రియ కాబట్టి అది సంస్థకు సంబంధించినటువంటి ప్రణాళికలను కానీ లేదా నిర్వహణ మూలధనం లేదా మూలధనానికి సంబంధించిన లేదా మిగతా భవిష్యత్తు కార్యాచరణ గురించి కానీ మేనేజ్మెంట్కు ఎటువంటి సహాయపడదు. కేవలం ఖాతా పుస్తకాల తనిఖీయే ఆడిటింగ్. అందుచేత దీన్ని కూడా మనము ఒక లోపంగా చెప్పడం అనేది జరిగింది.